నమస్తే. వెల్కమ్ టు షో టైమ్ @ఫస్ట్ షో. దిస్ ఈజ్ అన్సూయ. ఎప్పటికప్పుడు సినిమా విశేషాల్ని తాజాగా అందించే మా ఈ ప్రోగ్రామే షో టైమ్ ఫస్ట్ షో. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హైలైట్స్. ప్రభాస్ నిధిని పట్టించుకోవడం లేదా? డ్రాగన్ కోసం భారీ ఫారెస్ట్ ను సెట్ చేసిన నీల్. తెలివైన నిర్ణయం, బయటపడ్డ రామ్. తెలివైన నిర్ణయం, బయటపడ్డ రామ్. సాధారణంగా దర్శకులు ఓ కథ రాసేటప్పుడు ఫలానా హీరోను ఊహించుకొని పాత్రలు డిజైన్ చేస్తారు. కానీ ఆ కథ హీరో దగ్గరకు వెళ్ళాక ఓకే అయినా రిజల్ట్ డిజాస్టర్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. అలా కొన్ని సినిమాలు వదులుకొని హీరోలు తర్వాత హిట్ అయిందని ఫీల్ అవుతుంటారు, లేక డిజాస్టర్ అయితే ఊపిరి పీల్చుకుంటారు. ఈ కోవలోనే హీరో రామ్ పోతినేని ఒక తెలివైన నిర్ణయంతో విమర్శ నుంచి తప్పించుకున్నాడు. ఇటీవల భర్త మహాశైలకు విజ్ఞప్తి ప్రమోషన్స్ లో దర్శకుడు కిషోర్ తిరుమల ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమాను మొదట తెలుగులో రామ్ తో రీమేక్ చేయాలనుకుందాట. ఆ సమయంలోనే కిషోర్ తిరుమలకు నేను శైలజ అవకాశం రావడంతో ఆ సినిమాకే ప్రాధాన్యం ఇచ్చానని చెప్పాడు. నిర్మాతలు కూడా చివరి నిమిషంలో రీమేక్ ఆలోచన వదిలేసి డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కిషోర్ తిరుమల మాటలో చెప్పాలంటే రఘువరన్ బీటెక్ ఒరిజినల్ గా ధనుష్ కే సెట్ అయింది. అదే సినిమా రామ్ తో రీమేక్ చేసి ఉంటే ఒరిజినల్ రీమేక్ పోలికలు వచ్చి విమర్శలు తప్పేవి కావని అన్నారు. అదృష్టవశాత్తు రామ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని మంచి నిర్ణయం తీసుకున్నారని, అలా విమర్శల నుంచి బయటపడ్డా అని తెలిపారు. ఆ తర్వాతే రామ్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ఉన్నది ఒకరే జిందగీ వచ్చింది. ఇలా ఒక సినిమా వదులుకోవడమే రామ్ కు ప్లస్ అయిందని ఇప్పుడు టాక్ నడుస్తుంది. పారడైజ్ వాయిదా. ఈ సంవత్సరం మార్చి చివరి వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ జరుగుతున్న అంచనాలు మొదట కనిపించాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పెద్దితో పాటు నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది పారడైజ్ ఒకే వీకెండ్ ను రిలీజ్ కోసం ఎంచుకోవడంతో చర్చ మొదలైంది. ఈ రెండిటిలో ఏదో ఒక సినిమా తప్పుకుంటుందని ప్రచారం జరిగినా రెండు యూనిట్లు కూడా అదే డేట్ కు కట్టుబడి ప్రోమోలు, పోస్టర్లు రిలీజ్ చేస్తూ వచ్చాయి. ఇటీవల కూడా రెండు సినిమాల టీమ్స్ రిలీజ్ డేట్స్ తో కొత్త పోస్టర్ రిలీజ్ చేయడంతో క్లాష్ ఖాయమన్నట్టే అనిపించింది. కానీ లేటెస్ట్ గా ఈ రేస్ నుంచి నాని సినిమా తప్పుకున్నట్టు స్పష్టత వచ్చింది. స్వయంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆయన వెల్లడించిన ప్రకారం ది పారడైజ్ సినిమా ఇప్పటి వరకు సుమారు 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. అంటే దాదాపు సగం షూటింగ్ మాత్రమే పూర్తయిందన్నమాట. ఇంకా మరో 60 రోజుల షూట్ మిగిలి ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే జనవరి నెలలో కొన్ని నెలలు గడిచిపోవడంతో ఇక నుంచి మరో 60 రోజుల షూటింగ్ పూర్తి చేసి మార్చి 26న సినిమా రిలీజ్ చేయడం అసాధ్యమని నిర్మాత తెలిపారు. అందుకే ఆ డేట్ నుంచి తప్పుకోవడం ఖాయమైందని క్లారిటీ ఇచ్చారు. అయితే వేసవి సీజన్ ను మాత్రం వదలబోమని, సంబల్లో మంచి డేట్ చూసుకొని సినిమా డేట్లోకి తీసుకొస్తామని సంకేతాలు ఇచ్చారు. ఇక రామ్ చరణ్ సినిమా పెద్ది మాత్రం చెప్పిన డేట్ కు వస్తుందా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో మార్చి 27న సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేశారు. అయితే పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేయాల్సిన ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరులోపు పూర్తయితేనే ఆ డేట్ సాధ్యమవుతుంది. లేదంటే పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు పూర్తి చేసి మార్చి చివరిలో రిలీజ్ చేయడం కష్టమవుతుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. మొత్తానికి మార్చి చివరి బాక్సాఫీస్ బైలో నాని తప్పుకోగా చరణ్ మూవీపై మాత్రం ఇంకా ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. డ్రాగన్ కోసం భారీ ఫారెస్ట్ ను సెట్ చేసిన నీల్. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా చేసిన సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెగలుతున్న ఈ మూవీ డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. అటు ఎన్టీఆర్, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరి మాస్ లో మంచి ఇమేజ్ ఉండటంతో డ్రాగన్ పై మొదటి నుంచి మంచి బజ్ నెలకొంది.
ఈ మూవీ కోసం ఎన్టీఆర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా మేకోవర్ అయ్యి చాలా స్లిమ్ గా స్టైలిష్ గా కనిపిస్తుండగా డ్రాగన్ సినిమాను తార కెరీర్ లోనే గుర్తుండిపోయే విధంగా నిలపాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపిస్తా అని వస్తున్న వార్తలు డ్రాగన్ పై అంచనాను భారీగా పెంచేస్తున్నాయి. అయితే ఈ సినిమా మొదలై చాలా రోజులైనప్పటికీ షూటింగ్ గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ కొత్త అప్డేట్ వినిపిస్తుంది. డ్రాగన్ మూవీ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ ఫారెస్ట్ సెట్ ను నిర్మించి ఆ సెట్ లో దాదాపు 100 మందితో ఓ భారీ యాక్షన్ సీన్ ను షూట్ చేశారని తెలుస్తుంది. డ్రాగన్ కు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ను మేకర్స్ చాలా వేగవంతం చేశారు. హీరోయిన్ రుక్మిణి కూడా షూటింగ్ లో జాయిన్ అవడంతో షూటింగ్ వేగం పెరిగిందని తెలుస్తుంది. కాగా డ్రాగన్ కోసం మేకర్స్ విదేశాల్లో కీలక భాగాల షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారట. దానికోసం సినిమాటోగ్రాఫర్ ఇప్పటికే జోర్డాన్ వెళ్లి అక్కడ లొకేషన్లను ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. మొత్తానికి అసలు డ్రాగన్ మూవీ షూటింగ్ జరుగుతుందా లేదా అని అనుమానంలో ఉన్న ఆడియన్స్ కు ఈ అప్డేట్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ట్రైలర్ టాక్ కంప్లీట్ గా రూట్ మార్చేసిన మాస్ మహారాజా. ఈ సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా భర్త మహాశలికు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వంతో తెగిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను ప్రధానంగా టార్గెట్ చేసుకుని రూపొందింది. సంక్రాంతి బరిలో గట్టి పోటీ మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఉండగా తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సుమారు 2 నిమిషాల 19 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. పెద్దగా సస్పెన్స్ కు వెళ్లకుండా కథ మొత్తాన్ని ట్రైలర్లోనే చెప్పినట్టు దర్శకుడు కిషోర్ తిరుమల చూపించారు. ఓ పెళ్లైన వ్యక్తి మరో మహిళ ప్రేమలో పడటం, ఆ తర్వాత ఆ పరిణామాల్లో ఇద్దరు మహిళల మధ్య ఆ వ్యక్తి ఎలా నలిగిపోతున్నా అనే అంశం చుట్టూనే సినిమా తిరుగుతుందని ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఫ్యామిలీ బాండింగ్స్ తో పాటు ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అన్నిటిని కలిగలిపి ఈ సినిమాను ఓ కంప్లీట్ ఫెస్టివల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దినట్టు అనిపిస్తుంది. పండుగ సమయంలో కుటుంబంతో కలిసి చూడడానికి ఇది పర్ఫెక్ట్ సినిమా అన్న ఫీలింగ్ ను ట్రైలర్ బలంగా ఇస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో రవితేజను ఇప్పటి వరకు చూసిన దానికంటే కొంచెం భిన్నంగా చూపించబోతున్నా అని అర్థమవుతుంది. ఎమోషన్, ఎనర్జీ రెండు ఈ క్యారెక్టర్ లో కొత్తగా కనిపించనున్నాయి. ఈ సినిమా టైటిల్స్ తో తన పేరుకు ముందు మాస్ మహారాజా ట్యాగ్ వేయొద్దని రవితేజ చెప్పారన్న విషయం ఇప్పటికే తెలిసింది. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ఎందుకు అలా కోరుకున్నారో క్లారిటీ వస్తుంది. డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నా అని తెలుస్తుంది. సత్య, వెన్నెల కిషోర్, సునీల్, మురళీధర్ గౌడ్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయినట్టే ఉంది. బీమ్స్ సంగీతం జోనర్ కు తగ్గట్టుగా సెట్ అయింది. ట్రైలర్ లో చూపించిన ఫీల్ సినిమా మొత్తంలోనూ కొనసాగితే ఈ సంక్రాంతికి రవితేజ ఖాతాలో మరో సూపర్ హిట్ పడటం ఖాయమనేలా కనిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ట్రైలర్ సినిమాపై బజ్ ను మరింత పెంచిందనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత వరుసగా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అభిమానులు అలరిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తొలిసారి తన సినీ కెరీర్ లోనే హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెగెక్కుతున్న ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మారుతి డైరెక్షన్ రూపొందుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ఏకంగా 3 హీరోయిన్లు యాక్ట్ చేయడం విశేషం. మలయాళ నటి మాల్విక మోహన్ ను ఈ చిత్రంతోనే తెలుగుకు పరిచయం అవుతుండగా రాధేశ్యామ్ లో ప్రభాస్ తో కలిసి నటించిన రిద్ది కుమార్ మరోసారి జతకట్టింది. అలాగే నిధి అగర్వాల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర నటిస్తుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాటల ప్రకారం ప్రభాస్ నిధి అగర్వాల్ ను పెద్దగా పట్టించుకోవడం అన్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
అసలు విషయం ఏంటంటే సాధారణంగా ప్రభాస్ తన సినిమాల్లో పనిచేసే హీరోయిన్లు చాలా జాగ్రత్తగా చూసుకుంటా అని ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. సెట్స్ లో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తన ఇంటి నుంచి ఆహారం పంపించడం నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వరకు ఆయన చేసే పనుల గురించి చాలా మంది హీరోయిన్లు ఓపెన్ గా చెప్పుకొచ్చారు. అయితే ది రాజసాబ్ షూటింగ్ సమయంలో ప్రభాస్ మరింత ముందడుగు వేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నటిస్తున్న మాల్విక మోహన్ ను ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తన కోసం స్వయంగా బిర్యానీ వండి పెట్టాయని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ మంచి భోజనం పెడతా అని అందరికీ తెలుసు, కానీ ఈసారి స్వయంగా వండి పెట్టి తెచ్చాయని అభిమానులు మరింత ఫిదా అవుతున్నారు. ఇక మరో హీరోయిన్ రిద్ది కుమార్ కూడా ప్రభాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పింది. ప్రభాస్ తనకు ఒక చేను బహుమతిగా ఇచ్చాయని, 3 నెలల తర్వాత అదే చేను ది రాజసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ధరించాయని చెప్పింది. ఇలా మాల్వికకు బిర్యానీ, రిద్దికి చీర అంటూ వార్తలు వస్తుండటంతో నిధి అగర్వాల్ అభిమానులు మాత్రం నిధి కోసం ప్రభాస్ ఏం చేయలేదా అంటూ కమెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ ఆ ఇద్దరికే ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారా, నిధిని ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ నడుస్తుంది. మరి రాబోయే రోజుల్లో నిధి అగర్వాల్ కోసం కూడా ప్రభాస్ ఏదైనా స్పెషల్ చేస్తాడేమో చూడాలి. ఇది ఇవాల్టి షో టైం @ఫస్ట్ షో మూవీ అప్డేట్స్. మరిన్ని కొత్త అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అన్సుయ సైనింగ్ ఆఫ్.